జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడిని పెరికిపంద చర్యగా భారతదేశం మొత్తం భావిస్తోందని విహెచ్పి జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదులు మృతులను కులం ప్రాంతం అడగకుండా కేవలం మతం అడిగి హిందువులను నిర్ధారించుకొని చంపడం చాలా దుర్మార్గమని అన్నారు. దీనిపై అందరూ స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇది కులం మతం రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలంటున్న విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నేతల వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన మారణ హోమానికి దేశవ్యాప్తంగా కూడా నిరసనలు మిన్నండుతున్నాయి. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా గత 3 రోజులుగా అటు మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాయి. ఇటు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఇక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాళ్ళు కూడా అటు మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా చూస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? దీన్ని విహెచ్పీ కాదు, సమాజం యావత్ హిందూ సమాజం వ్యతిరేకించాలి. ఎందుకంటే ఇది జరిగిన సంఘటన ఒక యుద్ధం కాదు, ఇది దొంగ దెబ్బ అంటారు దీన్ని. గ్రామాలలో అయితే ప్రతి ఒక పెద్దలు ఏ విధంగా చెప్తారంటే, అరే ఆ అమ్మాయి కన్నెత్తి చూస్తే వానికి కనుగుడ్లు తీసేయాలి అని. ఎందుకంటే భయంకరమైన దాని కొరకే చెప్తారు. ఇప్పుడు మనది వీళ్ళు నీళ్లు బంద్ చేశారు, అది న్యాయమేనా అని కొందరు అడుగుతున్నారు. కానీ మనం ఏ వ్యవస్థలైనా దుర్మార్గులను కంట్రోల్ చేయాలంటే వానికి ఒక ఆర్థిక స్తోమత ఏడికెళ్ళి వస్తుంది అనేది ఆలోచించాలి. ఆర్థిక స్తోమతలను వారి యొక్క స్థితిగతులను అన్నీ మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే దుర్మార్గుడు వాడు మనతో యుద్ధం చేయడానికి రెడీగా లేడు. కానీ మనము కనుక తలుచుకుంటే వాడు 24 గంటలు చాలు మనం భారత సైన్యానికి. వారిని యుద్ధం చేసి అరికట్టాలి అంటే మనకు 24 అవర్స్లో మనం అరికట్టగలుగుతాం. కానీ ఇలాంటి దొంగ దెబ్బలు దేశంలో అంతటా చేయాలనే సంకల్పంతో ఉన్నట్టుగా కనబడుతుంది. ఒక ప్రశాంతమైన ప్లేసుల్లోనే వాళ్ళను మీరు హిందువులా కాదా, మీరు ముస్లిమ్సా, బట్టలు కూడా ఇప్పినట్టుగా మనకు వస్తున్నాయి. ఆ విధమైన కిరాతక చర్యలకు మనం అందరం యూనిట్గా ఉండి దీన్ని ధీటుగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ ఎక్కడ పునరావృతం కాకూడదు. ఎందుకంటే ఇలాంటివి దేశద్రోహుల పనిది. చూస్తున్నాం సార్, చెప్పండి, ఈరోజు ఏం కార్యక్రమం చేస్తారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? మొన్న ఏప్రిల్ 22న మనకు పహల్గామ్లో అమాయకులైన హిందువుల మీద దాడి చేశారు. వాళ్ళు ఆర్మీ దుస్తులలో వచ్చి మోసం చేశారు. అంటే ఒక పిరికి పంద చర్య అన్నట్టు ఇది. ఎదురుగా వచ్చి కొట్లాడే దమ్ము ధైర్యం లేని పిరికి పందలు చేసే చర్య ఇది. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పాకిస్తాన్ ఒక ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా ఇది సంఘటన జరిగిన కొద్దిసేపటికి ఢిల్లీలో ఉన్న ఎంబసీ, పాకిస్తాన్ ఎంబసీ కార్యాలయం నుంచి అక్కడ ఉన్న వ్యక్తి కేక్ పట్టుకొని వస్తున్నాడు ఆ ఎంబసీకి. దానికి మన మీడియా మిత్రులు కూడా దాన్ని చూసి చుట్టుముట్టి కేక్ ఎందుకు తీసుకుపోతున్నారు అని అడిగితే వాడు సమాధానం లేదు. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఏ కులము అని కూడా అడగలేదు, మతము అంటే హిందువా కాదా, అక్కడ కల్మా చదువుస్తుందా చదవరాదా అని అడిగి ఒక హిందువును మాత్రమే చంపడం జరిగింది. అంటే హిందువుల మీద వ్యక్తిగతంగా డైరెక్ట్ స్ట్రైట్ అటాక్ చేస్తున్నారు. అంటే ఇప్పటికైనా హిందువులందరూ మేల్కొని కులాలకు అతీతంగా మనము అందరం ఐక్యంగా ఉండి రాబోయే రోజులలో అధ్యక్షులు వారు చెప్పినట్టుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ కాదు, అందరం ఇందులో ఎవరికి వారము సపోర్ట్ చేసుకుంటూ అందరం ఒకరు ఐకమత్యంగా ఉండి దీన్ని నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా హిందువులందరూ మేల్కొని ఏ పార్టీలు మన కోసం పనిచేస్తున్నాయి, ఎవరు మన కోసం పనిచేస్తున్నారు అని కళ్ళు తెరుచుకొని విని చూసి మనము హిందూ లాభం కోసము హిందూ కోసం పనిచేసేదానికి మనం మద్దతు ఇవ్వాలి. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఈరోజు ఏం చేస్తారు? జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడిని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారత పౌరుడు ఖండించాల్సిందే, ప్రశ్నించాల్సిందే, అవసరమైతే ఎంతకైనా తెగించి పోరాడాల్సిందే అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు పార్టీ చూడలేదు, కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు, కేవలం మతం పేరిట ఈరోజున మారణ హోమం సృష్టించారు. దీన్ని చాలా తీవ్రంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఖండించాల్సిందే. ఈ రోజున వరంగల్ నగరంలో కూడా ఇలాంటి ఉన్మాదమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని తప్పకుండా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లాంటి ఉన్మాదులు ఒక్క క్షణం కూడా ఈ గడ్డ పైన బ్రతకడానికి వీల్లేదు. వాళ్ళను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. అప్పుడే ఈ దేశంలో హిందూ ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. హిందుత్వం అంటే పూజలు పునస్కారాలు కాదు, హిందుత్వం అంటే గుడులు గోపురాలు కాదు, హిందుత్వం అంటే మతం కాదు, హిందుత్వం అంటే ధర్మం,
హిందుత్వం అంటే ధీరత్వం, శూరత్వం, ఈ దేశం యొక్క అస్తిత్వం అని సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది మనం చూస్తున్నాము ఈరోజు అందరం కలిసి ఉండాలి, ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఇక్కడ దిష్టిబొమ్మ దహనం చేసి ఈ యొక్క ఘటనను ఖండించారు. ఇది దేశం మొత్తం కూడా ఖండించాల్సిన ఘటన. ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలి, మతాలు పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఈ ఘటన పైన స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనికి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.